ప్రభువు చెప్పిన పరలోక మార్గం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన 2వ అధ్యాయము 7, 11, 17, 29వ వచనములు మరియు 3వ అధ్యాయము 6, 13, 22వ వచనములు. 10 మంది కన్యకలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నదే. వీరిలో 5 బుద్ధిగలవారు. వారు తమ దివిటీలను పట్టుకుని వారితో సిద్దెలలో నూనె తీసుకొని పోయరే. మిగిలిన 5 బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనందున వారందరు కునికి నిద్రించుచుండిరే. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చెను గనుక అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కాని బుద్ధిలేని ఆ కన్యకలు మిగిలిన వారితో, మా దివిటీలు ఆరిపోవుచున్నవిగావున మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడి అని అడిగరే. అందుకు బుద్ధికల కన్యకలు, మాకును మీకును ఇది చాలదు, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పెరే. వారు కొనుటకు పోయినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయరే. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుడి అని అడుగగా, అతడు, నిజముగా నేను మిమ్ములనెరుగను, మీరెవరో నాకు తెలియదనెను. ఆ దినమైనను ఆ ఘడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. పెళ్లి కుమారుడు అనగా మన ప్రభువైన క్రీస్తును ఎదుర్కొనుటకు బయలుదేరినది 10 మంది కన్యకలు. వీరు మన సార్వత్రిక సంఘమునకు సాదృశ్యం. కాని 10 మందిలో 5 బుద్ధి గలవారు మరియు 5 బుద్ధిలేనివారు. బుద్ధిగలవారు తమ దివిటీలతో పాటు సిద్దెలలో నూనె తీసుకొనిపోయరే. బుద్ధిలేనివారు తమ దివిటీలతో పాటు నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరే. దివిటీలు పట్టుకొనుట అనగా, మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండమీద నుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండు వారికందరికి వెలుగిచ్చుటకే దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వచనములు. సత్క్రియలు అనగా సత్యముతో కూడిన క్రియలు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యమును తెలుసుకుని పాటించుటయే సత్యము. మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూజిగా నమ్ముచున్నాను. ఫిలిప్పీయులకు 1వ అధ్యాయం 4వ వచనం. మనము క్రీస్తునందు విశ్వాసం మొదలుపెట్టిన తరువాత వాక్య జ్ఞానము కలిగి క్రీస్తు దినం వరకు, అనగా ఆయన 2వ రాకడ వరకు కొనసాగించాలి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులును సంశయములును మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతులవలే కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియూ నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియూ క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 14 నుండి 16 వచనములు. అనగా మన విశ్వాసం మరియు జ్ఞానము క్రీస్తు వచ్చే వరకు ఆరిపోకుండా పట్టుకుని ఉండాలి. మరీ మన విశ్వాస జ్యోతి ఆరిపోకుండా జ్ఞానము అనే నూనె ఎల్లప్పుడూ మన దగ్గర ఉండాలి. ఈ జ్ఞానము లోక సంబంధమైనది కాదుగాని పరలోక సంబంధమైన దేవుని జ్ఞానము. ఈ దేవుని జ్ఞానము మనకు కావాలి. ఎందుకు అంటే ఈ లోక జ్ఞానము వ్యర్థం అని వాక్యం చెబుతుంది. జ్ఞాని ఏమయ్యెను? శాస్త్రి ఏమయ్యెను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా. 1వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండు అను కేక వినబడెను. అప్పుడు కన్యకలు లేచి తమ దివిటిలను చక్కపరచిరి. కాని బుద్ధిలేని కన్యకల దివిటిలు నూనె లేని కారణంగా ఆరిపోవుచున్నవి కనుక వారు
మీ నూనెలో కొంచెము మాకీయుడి అని బుద్ధి గలవారిని అడిగరి. నూనె అనగా దేవుని గూర్చిన జ్ఞానము. ఈ దేవుని గూర్చిన జ్ఞానము అనే నూనె ఈ లోకంలో మనము వెలిగింపబడుటకు మాత్రమే కాకుండా క్రీస్తు రాకడ తరువాత కూడా మనకు అవసరము. సంఘంలో చాలా మటుకు ఈ లోకంలో మనం చేసే భక్తి క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడి పరలోకం చేరితే చాలు అని అనుకునుచు భక్తి చేస్తున్నాము. కాని మనకు కావాలసింది దేవుని ప్రణాళికను గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానము మరియు ఆయన ప్రణాళికను గూర్చిన సంపూర్ణ అవగాహన ఉంటేనే కాని మన భక్తి పరిపూర్ణం కాదు. దేవుని గూర్చిన జ్ఞానము ఎందుకు అవసరం? 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? అనగా మనము పరలోక రాజ్యమునకు చేరిన తరువాత దేవుని స్తుతించుట మాత్రమే కాక మన ప్రభువును న్యాయాధిపతి అయిన క్రీస్తుతో కలిసి అనేక బాధ్యతలు నిర్వర్తించాలి. అందులో ఒకటి దేవదూతలకు తీర్పు తీర్చుట. దేవదూతలకు తీర్పు తీర్చాలి అంటే మనకు ఈలోక జ్ఞానము ఎక్కువ పనిచేయదు. దానికి పరలోక జ్ఞానముపైన సంపూర్ణ అవగాహన ఉండాలి. ఉదాహరణకు ఈ లోకంలో తీర్పు తీర్చాలి అంటే ఈ లోకంలోని న్యాయశాస్త్రం, లా మరియు శిక్షాస్మృతి, ఐపీసీ సెక్షన్స్ పైన సంపూర్ణ అవగాహన కలిగియున్నవారిని న్యాయాధిపతులు, జడ్జెస్ గా నియమిస్తారు. అలానే పరలోక దూతలకు తీర్పు తీర్చాలి అంటే మనకు పరలోక జ్ఞానము, పరలోక న్యాయశాస్త్రం మరియు పరలోక నియమాలు తెలిసి ఉండాలి. ఆ జ్ఞానము సంపాదించిన వారే దేవునికి ముఖ్యులు. అందుకే భక్తుడైన దావీదు తన 119 కీర్తనలో దేవుని వాక్యం మరియు దేవుని న్యాయ విధులను గూర్చి ఇలా అంటున్నాడు: నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. ఇలా మనకు దేవుని న్యాయవిధులు గురించి సంపూర్ణ జ్ఞానము కలిగి ఉంటేనే కాని దేవదూతలకు తీర్పు తీర్చలేము కదా. అందుకే దేవుని గూర్చిన జ్ఞానము అవసరము. మరియు దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 మరియు 9 వచనములు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును ఒకసారి గమనించి ధ్యానించండి. పరలోకంలో ఉన్న ప్రధానులకును మరియు అధికారులకు సంఘం ద్వారా అనగా మన ద్వారా దేవుని జ్ఞానము నేర్పించాలి అని ఆశపడుతున్నారు అంటే పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకే దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానము లేదు, దానిని మన ద్వారా నేర్పించాలి అని అనుకుంటున్నారు. మరియు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2వ అధ్యాయం 6 మరియు 7 వచనములు. కావున మనం పరలోకం చేరిన తరువాత పరలోక ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము నేర్పించాలి. అంతేకాక రాబోవు యుగములలో క్రీస్తు ద్వారా దేవుడు మనకొరకు చేసిన రక్షణ ప్రణాళికను, ఆయన కృప ఎటువంటిది అనేది సంఘం ద్వారా అనగా మన ద్వారా చూపించాలి అని క్రీస్తుతో కూడా మనలను క్రీస్తు సింహాసనంపైన కూర్చుండబెట్టాలి అని దేవుని చిత్తం. అంటే మనము పరలోకం చేరేలోపు దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించడం ఎంత అవసరమో ఒకసారి గమనించండి. ఇదే భూలోకంలో దేవుని చిత్తం మనం పరలోక ప్రార్థనలో నిత్యం చెప్పే నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక అని మనం నిత్యం చెబుతున్నాం. కాని దేవుని గూర్చిన జ్ఞానము మనలో ఎంత ఉంది ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం దేనికోసం ఎక్కువ ప్రయాసపడుతున్నాం? లోక జ్ఞానము కొరకా లేక దేవుని జ్ఞానము కొరకా? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక. ప్రకటన 3వ అధ్యాయం 21 మరియు 22 వచనములు. మన ప్రభువును మన రక్షకుడు అయిన
యేసుక్రీస్తు ఈ లోకంను ఎలా జయించారో అలానే మనము కూడా క్రీస్తు సహాయంతో ఈ లోకమును జయించాలి. అప్పుడే మనలను ఆయనతో కూడా ఆయన సింహాసనంపైన కూర్చోపెడతారు. అప్పుడు మనం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, రాజాధిరాజు అయిన క్రీస్తుతో కలిసి పరలోకంలో పరిపాలన చేస్తాము. అంతేకాకుండా మనము ఈ లోకంను జయించాలి అన్నా దేవుని జ్ఞానము అవసరం. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది. కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. అనగా మనం ఈ లోకంలో పోరాడేది తోటి మానవులతో కాదు, వారిమీద అధికారం చేస్తున్న అంధకార శక్తులు మరియు ఆకాశమండలమున ఉన్న దురాత్మలతో. మనకు ఈ విషయమీద పూర్తి అవగాహన కలిగితే మనము మన తోటి సహోదరులను ద్వేషించము. ఎందుకంటే ఒకని దుష్ప్రవర్తన వారిపైన ఏలుబడి చేసే అంధకార శక్తులది. ప్రతి ఒక్కరిని ప్రేమించి వారిపైన ఏలుబడి చేస్తున్న దురాత్మల నుండి విడిపించుటకు ప్రయత్నిస్తే అందరూ దేవుని పిల్లలే మరియు అందరమూ దేవుని రాజ్య వారసులము అవుతాము. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో అందరినీ ప్రేమించగలిగారు. అట్టి మనస్సును మనం పొందుకోవాలి అంటే మనం ఎవరితో పోరాడుతున్నాం అనే విషయంపైన సంపూర్ణ అవగాహన అవసరం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12వ అధ్యాయము 1 మరియు 2 వచనములు. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపోడు. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. చూసారా, మనము బాల్యం నుండి దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండడం ఎంత ముఖ్యమో వాక్యం మనకు తెలియచేస్తుంది. కావున ఇకనైనా మనం దేవుని జ్ఞానము నేర్చుకొనుటకు ప్రయాసపడదాం మరియు మన చిన్న పిల్లలకు బాల్యం నుండే దేవుని జ్ఞానము మరియు వారు నడవవలసిన మార్గం గూర్చి నేర్పుదాం. మనము మన పిల్లలకు ఈలోక జ్ఞానము నేర్పించడానికి ఎంతో ప్రయాసపడతాం. అలానే వారి భవిష్యత్తు ఈ లోకంలో మరియు పరలోకంలో బావుండాలి అని దేవుని జ్ఞానమును నేర్పించడానికి కూడా ప్రయాసపడదాం. ఈ లోకం కొరకు మాత్రమే జ్ఞానము సంపాదించిన కన్యకల యొక్క దివిటీలు ప్రభువు వచ్చే వరకు నిలిచియుండలేదు. రాకడ ఆలస్యం అయ్యేసరికి అవి ఆరిపోసాగాయి. కాని దేవుని జ్ఞానము అనే నూనె ఉన్న కన్యకలు ప్రభువు రాకడ ఆలస్యమైనా సిద్ధపడి ఉన్నారు మరియు ఆయనను ఎదుర్కొని పరలోకంలోనికి ప్రవేశించారు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి 24:13. అంతము వరకు నిలిచి ఉండాలి అంటే మనకు దేవుని గూర్చిన జ్ఞానము అవసరం. అనగా పరలోకంలో దేవుని చిత్తం ఏమిటి, అక్కడ మన పాత్ర మరియు మన విధులు ఏమిటి అన్న విషయ జ్ఞానము ఈ భూమిపైన ఉన్నప్పుడే మనం కలిగి ఉంటే ఎంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చినా మనం దేవునికి దూరం కాము. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసము చేయకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మత్తయి 24వ అధ్యాయం 4 మరియు 5 వచనములు. అంతము వరకు నిలిచి ఉన్న సంఘం ఒక భార్యలాగా, సాటి అయిన సహకారిలా ఆయన పరిపాలనలో సహకరిస్తాం. ఇదే సిద్ధలలో నూనె తీసుకొనిపోవడం అంటే. మన హృదయంలో దేవుని గూర్చిన జ్ఞానము అనే నూనె ఎక్కువగా ఉంటేనే మనం మన ప్రభువును ఎదుర్కొనుటకు వెళ్ళగలము. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనం. అనగా మనం కేవలం స్వస్థతలు మరియు ఈలోక ఆశీర్వాదముల కోసమే క్రీస్తును వెంబడిస్తే ఈ లోకంలోని మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమవుతాము. వారు కొనుటకు పోయినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయరే. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయుడి అని అడుగగా
అతడు, నిజముగా నేను మిమ్ములనెరుగను, మీరెవరో నాకు తెలియదనెను. ఆ దినమైనను ఆ ఘడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ప్రేమ పూర్ణుడు మరియు మనలను ఈ లోకంలో ఎంతో ప్రేమించి మన కొరకు బలి అయిన క్రీస్తు పలికే అతి కఠినమైన మాట, మిమ్ములను నేను ఎరుగని అని. ఎందుకంటే తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఏలాగున ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. మరియు నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను సువార్త 10:27 మరియు 28. మనము క్రీస్తును ఎరిగి ఆయనను వెంబడించితే కాని మనము నిత్య రాజ్యంలోనికి చేరము. అలా క్రీస్తుని వెంబడించని వారిని మీరు ఎవరో నేను ఎరుగను అని చెప్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆ బుద్ధి లేని కన్యకల గుంపులో ఉండకూడదు అనే ప్రభువు మనలను ఈ ఉపమానం ద్వారా సిద్ధపరుస్తున్నారు. సమయం అయిపోయాక నూనె కోసం వెళ్ళినట్లు మనం వెళ్ళక సమయం ఉన్నప్పుడే మనం దేవుని గూర్చిన జ్ఞానము అనే నూనె మన దగ్గర ఎంత ఉందో చూసుకుని దానిని అమ్మువారు అనగా దేవుని జ్ఞానము బోధించే వారి దగ్గర వీలైనంత ఎక్కువగా మరియు తొందరగా నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ఎందుకు అంటే సాతాను బోధలను గలిబిలి చేసి కలిపి చేరుపుతున్నాడు. ప్రసంగే 10వ అధ్యాయం 1వ వచనం ఇలా హెచ్చరిస్తుంది: బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును. అనగా తైలము అమ్మేవారి తైలములో సాతాను చచ్చిన ఈగలను తెచ్చి కలిపి పనికిరాని నూనెగా మారుస్తున్నాడు. కావున సరి అయిన దేవుని జ్ఞానమును వాక్యం పరిశీలించుట ద్వారా నేర్చుకోవాలి. మనం ప్రతి ఆదివారం సంఘంనకు వచ్చేటప్పుడు ఒక చిన్న ప్రార్థన ద్వారా రావాలి. అది ప్రభువా, నీ దాసుని ద్వారా నీ పరలోక జ్ఞానము మాకు నేర్పించు అని. అప్పుడు ప్రతి సేవకుడు దేవుని జ్ఞానమును నేర్పిస్తారు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? 1వ కొరింథీ 3వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. పౌలుగారు కొరింథీ సంఘంతో చెప్పినట్లు మనము దేవునిలో ఎదిగి ఎన్ని సంవత్సరములు అయినా ఇంకా శరీర సంబంధమైన పసి బిడ్డలవల ఉండి స్వస్థతలు, ఆశీర్వాదములు అనే పాలు కోసం కాకుండా ఆత్మ సంబంధమైన మనుషుల వలె దేవుని జ్ఞానము అనే అన్నంతో పెరగాలి. అప్పుడే మనం స్థిరముగా దృఢముగా ఉంటాము. ఒకవేళ మనకు ఇప్పటికీ రోజూ పాలను మాత్రమే ఇస్తే మన శారీరక ఎదుగుదల ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. మనకు పుట్టిన 6 నెలలకే అన్నం ముట్టిస్తారు కదా. మరి మనం దేవుని ఎరిగి దేవునిలో ఎదిగి ఎన్ని సంవత్సరములు అయ్యింది ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్కరూ నశించకూడదు అనే ప్రభువు తన రాకడను ఆలస్యం చేస్తున్నారు. ఈలోపు మనం మన సిద్ధలను దేవుని జ్ఞానము అనే నూనెతో నింపుకొని ఆయనను బుద్ధి కలిగిన కన్యకల వలె ఎదుర్కొనుటకు రావాలని ఆశిస్తున్నారు. వాక్యమును పుస్తకములు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆకలిగొన్న వారికి ఆహారము అందించడము, అవసరము ఉన్నవారికి ప్రేమతో చేయూతనివ్వడము, పేదలకు దుస్తులు అందించడము, రోగుల స్వస్థత కొరకు ప్రార్థన, ఓదార్పు మరియు ధైర్యం అందించడం, చెరలో ఉన్నవారికి క్రీస్తు ద్వారా క్షమ మరియు మారుమనస్సు గూర్చి తెలియచేయడం. ప్రతి సేవ ఒకే సత్యాన్ని తెలియజేస్తుంది: మీరు దేవుని చేత మారువబడలేదు అని. మా ఆకాంక్ష మనం అందరం క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ ఆయనలాగే స్నేహితులుగా ఉంటూ నిజదేవుని పరిచయంలో కలిగే ఆనందాన్ని మరియు ఆయన ఇచ్చే రక్షణను అందరికీ అందించాలి. దేవుని వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ద్వారా ఇలా సెలవిస్తుంది: మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మా పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలి అంటే మమ్ములను సంప్రదించగలరు. ఫర్ కాల్స్ అండ్ వాట్సాప్ మా కాంటాక్ట్ నంబర్ 9291630796. యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నారు. సిద్ధపడండి మరియు అనేక మందిని సిద్ధపరచండి. జీసస్ కమింగ్ వెరీ సూన్. సో బీ ప్రిపేర్.
ఏమెన్.